హాయ్ అండి. మెంతులేసి ఉల్లిపాయ పులుసు పెడుతున్నానండి. కొద్దిగా పెడుతున్నానండి, అంతగా సన్నది పెట్టానండి. నూనె వేడెక్క మెంతులు వేసుకోవాలండి. బాగా వేడెక్కాక నూనె మెంతులు వేసుకున్నాక వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పసుపు వేసాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసవకాలం ఉల్లిపాయ పులుసు సెలవు చేస్తుంది. వేసవకాలం లాగే లేదండి, వర్షాలే కురుస్తున్నాయి. అయినా ఉడికి ఎక్కువగానే ఉంటుంది. మనకి కాయగూరలు లేనప్పుడు ఏమన్నా కాయగూరలు అది ఇంట్లో గమ్మున ఉండవు చూడండి, అప్పుడు అలా ఉల్లిపాయ పులుసు పెట్టేసుకోవచ్చండి. నేను ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గాకే వేస్తానండి, ఎందుకంటే అవి పేస్ట్లా అయిపోతాయి కదా. ముందు వేసుకుంటే పచ్చిమిరపకాయలు అందులో బాగా మగ్గిపోతాయి కదా అనేసండి. అందుకు నేను కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాక కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకుని ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గనివ్వాలి. కరివేపాకు వేసుకుంటాం కదండి, ఉల్లిపాయ పులుసు బాగుంటుందండి. కరివేపాకు వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కరివేపాకు మెంతులు వేసుకుని పెట్టుకుంటే నచ్చితే కొద్ది బెల్లం ముక్క వేసుకోవచ్చండి. అంటే ఉల్లిపాయలు తీపే కదా అని నేను వేయలేదండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఉల్లిపాయలు తీపిది ఇంకా తీపిగా ఉంటుంది కూర అనేసి మీకు కావాలంటే వేసుకోవచ్చండి. కొద్దిగా వేసుకోవాలి. ఒక్కొక్కసారి వేస్తండి, ఒక్కొక్కసారి తీపిచ్చేస్తుంది అనేసి నీళ్ళు కొద్దిగా వేస్తండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా మగ్గుతాయండి, ఉడుకుతాయి కదండి మెత్తగానే అనేసి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకోవటమండి. అప్పుడు ఒక ఉసిరికాయ అంత చింతపండు మీరు తిని పులపని బట్టి వేసుకోవాలండి. కొద్దిమంది తక్కువగా వేసుకుంటారు, కొంచెం పులుపు ఎక్కువ తిన్నవాళ్ళు కొంచెం పులుపు వేసుకుంటారండి. నేను పెట్టిన వీడియో తిరుపతి వీడియో చూసారండి. నేను చేసిన కూరలు మీకు నచ్చుతున్నాయండి. ఇప్పుడు కొద్దిగా మరిగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు కూడా మరగనివ్వాలి. చిక్కగా కావాలంటే ఎక్కువ మరగనివ్వాలండి. కొద్దిగా పలుసుగా కావాలంటే కొంచెం పలుసుగా కట్టుకోవటమేనండి. అది మరిగాకనండి, ఇప్పుడు కాదండి, లాస్ట్లోనండి. నేను ఇంకా అలాగా కొద్దిగా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసానండి. ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా ఈ
ఇప్పుడే స్టవ్ కట్టేసుకోవాలండి. బాగా చిక్కబడిపోయినా గ్రేవీలా కూరలా అయిపోతుంది.